హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విష్ణు అయితే ఇద్దరు పిల్లల్ని తీసుకొని షూటింగ్ లొకేషన్కి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న వెన్నెల, వైష్ణవి వాళ్ళు అయితే నాన్న ఇక్కడికెందుకు తీసుకొచ్చావు అని చెప్పేసి నాన్న ఇక్కడికెందుకు తీసుకొచ్చావు అని ఆ పిల్లలు అడుగుతూ ఉంటాడు. ఆ విష్ణు అయితే మీరు అర్జున్ దాస్తో ఫోటో దిగాలనుకున్నారు కదా, నేను అందుకే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చాను. ఎలాగైనా మీరు తీసుకొని దిగవచ్చు, మనకు అడ్డే ఎవరు లేరు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వెన్నెల, వైష్ణవి వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా సంతోషిస్తూ ఉంటారు. మేము అర్జున్ దాస్తో ఫోటో దిగవచ్చా, చాలా హ్యాపీగా ఉంది నాన్న అని చెప్పేసి లోపలికి వెళ్తూ ఉంటాడు. అక్కడున్న పిఏ అయితే ఎవరు మీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, చక్కగా పరుగులు తీస్తూ పరిగెత్తుతున్నారు, ఎక్కడికి వెళ్తారో మీరు, ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పేసి ఆపుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న విష్ణు మాత్రం మా పిల్లలు అర్జున్ దాస్తో ఫోటోలు దిగాలనుకుంటున్నారు, మేము వెళ్తాం లోపలికి అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న పిఏ అయితే సెక్యూరిటీ వీళ్ళని బయటికి తోసేయండి అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న సెక్యూరిటీ అక్కడి నుండి విష్ణు వాళ్ళని బయటికి తోసేస్తూ ఉంటాడు. అక్కడున్న వెన్నెల మాత్రం ఏంటి అమ్మ ఇక్కడ ఉంది అని చెప్పేసి నాన్న ఇక్కడ చూడు అమ్మ ఇక్కడ ఉంది అని చెప్పేసి చూపిస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న విష్ణు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి ఈ ఈ అవతారంలో ఉంది, ఈ షూటింగ్ లొకేషన్లో ఉంది అని చెప్పేసి అలా అక్కడికి చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న వరలక్ష్మి యాడ్స్ ఇవ్వడాన్ని చూసి అన్నీ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. అంటే నాకు తెలియకుండా ఈ అవతారం కూడా వరలక్ష్మిలో ఉందా, ఆ విషయం నాకు తెలియదు కదా, నాకు తెలియకుండా ఎన్నో చేస్తుంది, నాకు ఇప్పుడు వరలక్ష్మి అంటే చాలా కంపరంగా ఉంది అని చెప్పేసి తన వైపుకు చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న వరలక్ష్మిని చూసి చాలా కుళ్ళుకుంటూ చాలా కోపంతో ఏంటి వరలక్ష్మి ఇలా తయారయ్యింది అని చెప్పేసి చాలా అసహించుకుంటాడు.